వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరంతర పోరాటం. ఈ వీడియోలో మనం ఓల్డ్ నేమ్స్ అండ్ న్యూ నేమ్స్ అంటే పాత సిటీస్ కానీ బిల్డింగ్స్ కానీ ఉన్న కొత్త నేమ్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా రాజ్పథ్. రాజ్పథ్ ఏం నేమ్గా చేంజ్ అయిందంటే కర్తవ్యపథ్. నెక్స్ట్ రాజ్భవన్, భవన్గా చేంజ్ అయింది. రాజ్భవన్ అనేది గవర్నర్ యొక్క రెసిడెన్సీ. అంటే ఎవ్రీ స్టేట్లో ఒక్కొక్క బిల్డింగ్ ఉంటుంది అంటే రెసిడెన్సీ కోసం. ఇప్పుడు మనకి తెలంగాణలో ఎక్కడ ఉందంటే హైదరాబాద్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది, విజయవాడలో ఉంది. నెక్స్ట్ పిఎంఓ. పిఎంఓ అంటే ప్రధానమంత్రి ఆఫీస్. ఈ ప్రధానమంత్రికి సేవాతీర్థిగా పేరు మార్చారు. ఎందుకంటే మామూలుగా ప్రధానమంత్రి పర్సన్ మనకి ఇండియాలో ఉన్న ప్రజలందరికీ సేవకుడుగా ఉంటాడు. అలా భావించి దీనికి సేవాతీర్థ్ అని నేమ్గా మార్చారు. నెక్స్ట్ మొఘల్ గార్డెన్స్, అపిత్ ఉద్యాన్. ఈ 4 అనేవి మనకి న్యూఢిల్లీలో కనిపిస్తాయి. నెక్స్ట్ అలహాబాద్, ప్రయాగ్రాజ్. అలహాబాద్ అనేది యూపీలో ఉంటుంది. ఇక్కడ ప్రయాగ్రాజ్ అనేది త్రివేణి సంగమం. త్రివేణి సంగమం అంటే మనకి ఇక్కడ 3 నదులు ఒకే చోట కలుస్తాయి. అవేంటి? గంగా, యమున, సరస్వతి. మనందరికీ తెలిసింది ఏంటంటే ఒక్కొక్క నదికి 12 yearsకి ఒకసారి పుష్కరాలు జరుగుతాయి. కానీ ఇక్కడ జరిగే పుష్కరాలకి స్పెషల్ నేమ్ ఉంది. అదేంటి? కుంభమేళా. అంటే ఎవ్రీ 12 yearsకి జరుగుతుంది. రీసెంట్లీ మనకి జనవరి నుండి ఫిబ్రవరి వరకు 2025లో మహాకుంభమేళా అనేది జరిగింది. ఈ మహాకుంభమేళా అనేది ఇక్కడ ప్రయాగ్రాజ్లోనే జరిగింది. ఈ మహాకుంభమేళా ఏంటి అంటే 12 into 12 అంటే 144 years. అంటే 144 yearsకి ఒకసారి జరిగే పుష్కరాలని మహాకుంభమేళా అంటారు. అంటే అది రీసెంట్లీ జరిగింది, ఇప్పుడు మళ్ళీ మనం చూడలేము దీన్ని. నెక్స్ట్ అయోధ్య. ఈ అయోధ్య అనేది ఏ సిటీ యొక్క న్యూ నేమ్ అంటే ఫైజాబాద్. ఈ ఫైజాబాద్ కూడా యూపీలో ఉంది. ఈ ఫైజాబాద్ అనేది యూపీలో ఉన్న డిస్ట్రిక్ట్. ఇక్కడ ఫైజాబాద్కు అయోధ్య అని ఎందుకు నేమ్ చేంజ్ చేశారంటే ఫైజాబాద్ అనేది రాముడి జన్మస్థానం. రాముడు జన్మస్థానం కావడం వల్ల దీనికి అయోధ్య అనే పేరుగా మార్చారు. ఈ అయోధ్యలో మనకి రీసెంట్గా ఏం చేస్తారు? రామ మందిర నిర్మాణం జరిగింది. హిందువులందరూ కోరుకున్నది ఒకే ఒకటి, రామ మందిర నిర్మాణం. అది జరిగింది. అలాగే నవంబర్ 25 రోజు ధర్మ ధ్వజారోహణ అంటే రాముడు ఉన్న కాలంలో ఉండే విధంగా ధ్వజస్తంభాన్ని చేసి ఇక్కడ ప్రతిష్ఠించారు. నెక్స్ట్ గురుగాన్. ఈ గురుగాన్ అనేది హర్యానాకు చెందింది. ఈ హర్యానాలో ఫేమస్ సిటీ ఏంటంటే కురుక్షేత్రం. మనకి కురుక్షేత్రం అంటే ముందుగా గుర్తొచ్చేది ఏంటి? మహాభారత యుద్ధం. ఈ మహాభారతం అనేది దాంట్లో మనకి యుద్ధం ఎవరికి జరిగింది? కౌరవులు వర్సెస్ పాండవులు. కానీ ఈ కౌరవులు పాండవులు ఎనిమిస్ అయినప్పటికీ వీరందరూ ఒకే దగ్గర అంటే ద్రోణాచార్యుడి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నారు. అంటే ద్రోణాచార్యుడు అనేవారు గొప్ప గురువు. ఇతని పేరు మీదుగా గురుగ్రామ్గా పేరు మార్చారు. నెక్స్ట్ హోషంగాబాద్. ఈ హోషంగాబాద్ అనేది మధ్యప్రదేశ్ స్టేట్కి చెందింది. మధ్యప్రదేశ్లో మనకు తెలుసు నర్మదా రివర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ నర్మదా రివర్ మీద బేస్ అయిన ప్రాజెక్ట్స్ వల్ల అక్కడ వాటర్ సప్లై కానీ అగ్రికల్చర్ దానికి డెవలప్ అవుతుంది. అందుకే ఈ నర్మదా రివర్ పేరు మీదుగా నర్మదాపురం అని మార్చారు. హోషంగాబాద్ యొక్క న్యూ నేమ్ ఏంటంటే నర్మదాపురం. ఔరంగాబాద్ చెంబాజీ నగర్గా మార్చారు. ఇక్కడ ఔరంగాబాద్ నేమ్ ఉంది కదా, ఈ ఔరంగాబాద్ అని ఎవరి పేరు మీద వచ్చిందంటే ఔరంగజేబ్ పేరు మీదుగా ఆ సిటీకి ఔరంగాబాద్ అని పేరు ఉంది. కానీ ఇప్పుడు మనం ఏం చేంజ్ చేశారంటే ఛత్రపతి శివాజీ నగర్గా చేంజ్ చేశారు. శంభాజీ అంటే ఎవరు? ఛత్రపతి శివాజీ గారి కుమారుడు. అలాగే ఔరంగాబాద్లో ఉన్న ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ కానీ ఔరంగజేబ్ పేరు మీద ఉన్న అన్ని రైల్వే స్టేషన్ కానీ దేనికి నేమ్ ఉన్నా కూడా దాని అన్నింటికి నేమ్స్ చేంజ్ చేశారు. ఔరంగాబాద్ రైల్వే స్టేషన్కి శంభాజీ రైల్వే స్టేషన్గా నేమ్ చేంజ్ చేశారు. ఉస్మానాబాద్ అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా ఉస్మానాబాద్ అనే పేరు ఉంది. ఈ ఉస్మానాబాద్ పేరు ఉన్న సిటీకి
దారాషివ్ అనే పేరుగా మార్చారు. అంటే ఇవి అన్ని ముస్లిం రాజులకు సంబంధించినవి హిందూ రాజుల పేరు మీదుగా మారుస్తున్నారు. అహ్మదానగర్ సిటీకి అహిల్యానగర్. అహిల్య అంటే ఎవరు? మరాఠా రాణి, మరాఠా క్వీన్ అహిల్యాబాయి హోల్కర్. ఈమె పేరు మీదుగా ఈ సిటీకి అహిల్యానగర్ అని చేంజ్ చేశారు. నెక్స్ట్ గుల్బర్గా. గుల్బర్గా అనేది కర్ణాటక స్టేట్లో ఉంటుంది. దీని స్పెషాలిటీ అంటే సిటీ ఆఫ్ ఫ్లవర్స్. ఈ గుల్బర్గాకు కాలాబుర్గి అని నేమ్ చేంజ్ చేశారు. బీజాపూర్. బీజాపూర్ డిస్టిక్, ఇది ఒక డిస్టిక్, ఇది కర్ణాటకలో ఉంది. మనకి బీజాపూర్ అనేది ఛత్తీస్గఢ్లో కూడా ఒక డిస్టిక్ ఉంది, కానీ ఇక్కడ కర్ణాటకలో ఉన్న బీజాపూర్కి మాత్రం విజయపూర్ అని నేమ్ చేంజ్ చేశారు. బెల్గాం. బెల్గాం కూడా కర్ణాటక స్టేట్. ఈ బెల్గాంని బెల్గావిగా మార్చారు. హోస్పేట్. హోస్పేట్కి హోసాపేటే అని పేరు మార్చారు. ఈ హోసాపేట కూడా కర్ణాటక స్టేట్. ఈ సిటీ స్పెషాలిటీ అంటే స్టీల్ సిటీ ఆఫ్ కర్ణాటక. అంటే దాదాపు ముస్లిం నేమ్స్ ఉన్న సిటీస్ అన్నింటికి హిందూ నేమ్స్ చేంజ్ చేశారు. ఇప్పుడు ఇంకొన్ని ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. కరీంగంజ్. ఈ కరీంగంజ్ అనేది అస్సాం స్టేట్కి చెందింది. దీని యొక్క నేమ్ ఏ విధంగా చేంజ్ అయిందంటే శ్రీభూమిగా చేంజ్ చేశారు. చిరపుంజి. చిరపుంజి మేఘాలయ స్టేట్లో ఉంది. దీని యొక్క నేమ్ ఏంటి? సోహ్రాగా చేంజ్ అయింది. ఇక్కడ చిరపుంజి అనేది ఇండియాలో అత్యధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో చిరపుంజి ఒకటి. ఇది సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఏముంది? మాసిన్రామ్. మాసిన్రామ్ అనేది అత్యధిక వర్షపాతం ఉన్న ఫస్ట్ ప్లేస్. ఈ చిరపుంజి అనేది సెకండ్ ప్లేస్. నెక్స్ట్ న్యూ రాయ్పూర్. న్యూ రాయ్పూర్ అనేది ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ సిటీ. దీనికి అటల్ నగర్ అని చేంజ్ చేశారు. అటల్ నగర్ అని ఎవరి పేరు మీద చేంజ్ చేశారంటే మన పిఎం, ఫార్మర్ పిఎం అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి గౌరవార్థం ఈ సిటీకి అటల్ నగర్గా చేంజ్ చేశారు. రాస్ ఐలాండ్. రాస్ ఐలాండ్కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్గా 2018 డిసెంబర్లో చేంజ్ చేశారు. హ్యావ్లాక్ ఐలాండ్, స్వరాజ్ ద్వీప్, నీల్ ఐలాండ్, షహీద్ ద్వీప్. ఈ మూడింటికి 2018లో డిసెంబర్లో నేమ్స్ చేంజ్ చేశారు. ఎవరు చేంజ్ చేశారంటే నరేంద్ర మోడీ గారు చేంజ్ చేశారు. నెక్స్ట్ పోర్ట్ బ్లేయర్. ఈ పోర్ట్ బ్లేయర్ అనేది అండమాన్ నికోబార్ క్యాపిటల్ సిటీ. అండమాన్ నికోబార్ యొక్క క్యాపిటల్ సిటీ పోర్ట్ బ్లేయర్. దీనికి శ్రీ విజయపురంగా సెప్టెంబర్ 13, 2024లో చేంజ్ చేశారు. ఈ శ్రీ విజయపురంలో విడి సవర్కర్ ఎయిర్పోర్ట్ ఉంది. అంటే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్కి విడి సవర్కర్ అనే పేరు ఉన్నది. ఈ విడి సవర్కర్ ఎవరంటే 1857 మనకి సిపాయిల తిరుగుబాటు ఐడియా ఉంది కదా. ఈ 1857 సిపాయిల తిరుగుబాటును ప్రథమ స్వతంత్ర పోరాటంగా పేర్కొన్నారు. ఎవరు? విడి సవర్కర్. ఈ వీడియోలో మనం చాలా వరకు ఓల్డ్ నేమ్స్ అనేవి న్యూగా ఎలా చేంజ్ అయ్యో తెలుసుకున్నాం. ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మా నిరంతర పోరాటం ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.